వైట్ పెండాల్స్ వేస్తారు కదా, వైట్ పెండాల్స్ కూలర్స్ కొంచెం నిన్న మనకు ఎల్బీ స్టేడియంలో సైడ్ మొత్తం వైట్ టెంట్ వేసినట్టే ఇస్తారు. ఒకటే జర్మన్ టెంట్ వస్తుంది పెద్దది, అటు ఇటు రెండు సైడ్లో వైట్ టెంట్లు వస్తాయి అంతే కదా. వేస్తారు కదా మీరు బాగా కవర్ చేయండి. వాళ్ళేదో మళ్ళీ డిస్టర్బ్ చేసినారు. ఇప్పుడు ఏమైందంటే మీరు అట్టుకోవాలి. మీరంతా వెనక ఐప్యాడ్ ఏదున్నా నా చేతిలో నా చెయ్యి ట్రై చేయాలి. వెనక చెట్లు తీసేయాల్సిన అంటే స్పేస్ తీయడానికి కూడా ఒప్పుకుంటారు, అది కూడా తెలుసుకోవాలి. మనకు కూడా వెనకాల డిస్టర్బ్ కాకుండా అక్కడ వేయాలన్నా చూద్దాం పదండి. అది ఈస్ట్ అంటే ఇక్కడ వేసినామంటే మరి ఇక్కడ వేస్తావా? ఇక్కడ వేస్తే ఎక్కువ అవుతుంది. బ్యాక్ సైడ్ మనకు ఎప్పుడు ఏం కదా మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి సెంటర్ అవుతుంది. ఇటు పొడుగు ఉంది కదా, పొడుగు బాగుంటుంది. ఇది పొడుగు బాగుంటుంది. బాగుంది. ఇంకేంది మరి ఇది బాగుంటుంది. అటేసే బదులు నార్త్ ఫేస్ వేస్తే ఎంట్రీ కూడా బాగానే ఉంది. ఆ చెట్టు మొత్తం అది మనం బార్కెట్ కట్టేసుకుంటే అయిపోతుంది. రోడ్ క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. వాళ్ళు చూసుకుంటారు. అది మనకి ఇబ్బంది లేదు. మనం ఎక్కడ వేద్దామంటే దాన్ని బట్టి పర్మనెంట్ కలెక్టర్లు ఉందన్న ఒకటే ఉంటుంది, మూడు కావాలి. జాగా ఉంటే వాళ్ళు చేసుకుంటారు. మెడికల్ కాలేజ్ ఇప్పుడు అంటే పబ్లిక్ అంతా వచ్చే మూమెంట్ కదా, వాళ్ళు ఒప్పుకోరు. ఎస్పీజీ వాళ్ళు మనం ఎప్పుడైనా బ్యాక్కి వెళ్ళే కన్నా బ్యాక్ చూసుకోవాలి. అటు జనం లేని ఏరియాలో మనం బ్యాక్ బ్యాక్ అంటే ఎస్పీ ఆఫీస్, దానికి సపరేట్ రోడ్ దగ్గర ఉందా? పెద్దగా ఉంది, పైన గ్రౌండ్. అంటే అది క్లీన్ చేయడం అదంతా టైం పడుతుంది. టైం ఎక్కువ, ప్రజలు బాగా వస్తారు. రావడం పోవడం ఇదంతా ప్రజలలో బాగా తేదీ మార్చు నరేంద్ర మోడీ గారు ఉదయం సుమారు 10 గంటలకి జగిత్యాల బహిరంగ సభకి, విజయ సంకల్ప సభకి రావడం జరుగుతుంది. జగిత్యాలలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు రావటం, మోదీ గారు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకులు మన జగిత్యాల పట్టణానికి రావడం మన పట్టణానికి, మన జిల్లాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి మోదీ గారి మాట్లాడే విషయాలన్నీ కూడా వినాల్సి